అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూో కాదు, ఇది ప్రభుత్వము ప్రజల ధనము న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇవాళ కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? క్విడ్ ప్రో కో కాదా? దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది, కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్ట్లు ఇట్లా ఇన్సాల్వెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న. మరి మనీ లాండరింగ్ జరగకపోతే బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేసిన తర్వాత 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఆలోచించండి. అట్లాగే ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం పాత్ర ఏంది తేలాల్సిందే. అసలు సీఎం గారికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి తేలాలి. అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జ ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.